హాయ్ అండి, నేను మిసెస్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలంటూ ఈరోజు లాగనమాట. లాగ్ వచ్చేసి పండు మిరపకాయలు అయితే 1 కేజీ కాయలు అయితే ఉన్నాయండి. ఈయన దగ్గర కేజీన్నర ఉన్నాయి. సరదాగా నేను తీసేటప్పుడు కేజీ ఉన్నాయేమో అనుకున్నాను, కానీ కేజీన్నర అన్నాడు. అంతలోకి అత్తయ్య వాళ్ళు అయితే మజ్జిగలో మిరపకాయలు అయితే పోంచుకుంటున్నారండి. ఇంక నేనైతే ఈ మిరగాయలను చూసి కిరణ్ అయితే పండు మిరపకాయలు వచ్చినాయి, పచ్చడి పడతానురా అంటే వేయించుకోమ్మా అన్నాడు. సరే కదా అనేసి కేజీన్నరలో 1/2 కేజీ ఏమో అత్త తీసుకుంది, మా బాబు తీసుకుంది. 1 కేజీ కాయలు అయితే నేను తీసుకున్నాను అనమాట. పండు మిరపకాయలు అయితే చాలా బాగున్నాయండి, అందంగాను. ఇంకా సరే కదా, పెద్ద కారం ఉన్న కాయలు కాదు కదా అని తీసుకున్నాను, కానీ కారం అయితే బాగానే ఉండింది. ముందు నేను నవ్వులేసాను చూసారా, అప్పుడైతే చాలా తీపి అనిపించింది. ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేస్తున్నారేటండి బాబు అనేసి అన్నాడు ఆయన, శ్రీను గారు అయితే. అబ్బాయి కాదండి, కారం అయితే లేదని అన్నాను. అలా కాదు, మధ్యలో ఇరిచి తినండి అప్పుడు కారం ఉంటుంది అని అన్నారనమాట. సరే కదా అనేసి మధ్యలో ఇరిచి తినేటప్పుడు కదా కారం గుయ్యమనింది. ఎలా అయితేనే బాగున్నాయి కదా అనేసి నేనైతే వేయించుకున్నాను అనమాట. సాయి అయితే ఇక్కడ ఈ ఫ్లవర్ అయితే మా పవన్ గారు తీసుకొచ్చి పెట్టాడండి. ఇంకా ఫ్లవర్ అయితే చాలా అందంగా ఉంది కదా, చిన్న వీడియో అయితే తీసిందనమాట. నేను ఇలాగాను పచ్చిమిరపకాయ తొడుములో అయితే తీసేసి శుభ్రంగా రేపు పొద్దున పెడదాంలే అని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాకైతే రెడీ అయిపోతున్నాను అనమాట. ఏం చేద్దాం, సాయంత్రం తీసుకొచ్చాడండి ఆయన. ఇంకా టైం అయితే సరిపోలేదు నాకు అన్నీ పెట్టడానికి. ఈలోగా ఇంకా అవన్నీ తొడుములన్నీ ఒలిచేసేసి శుభ్రంగా అయితే మూట కట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే నిల్వ చేసుకున్నాను. మిరపకాయలు అయితే ముచ్చుగులు తీయకూడదటండి. నేను ఏం చేశానంటే, రే ఫోన్ పెట్టకరా, నేనైతే ముచ్చుగులు తీసాను అనమాట. ముచ్చుగులు తీసేయడం వల్ల వాటర్ అయితే వెళ్ళిపోతుందని అన్నారు అందులోకి. అయితే నాకు తెలియదు ఫస్ట్లో అవుతాయని, అంటే ఎలా చేయాలని పచ్చడి అనేది నాకు ఐడియా లేదు. దాని గురించి ముచ్చుగులు తీసేస్తే కడిగితే తర్వాత వాటర్ ముచ్చుగులు లోపలికి వెళ్ళిపోతే పచ్చడి నిల్వ ఉండదు అంటున్నారు. ఇది 1 కేజీ మిరపకాయలే కదండి, ఒక 5-6 కేజీలు పడితే వెళ్ళిపోద్దన్న భయం బాధ ఉంటుంది. ఇప్పుడు అయితే నాకు పర్వాలేదు అనుకుంటున్నాను. పచ్చడి అంటుందండి. పండుమిరకాయలు పచ్చడి అంటున్నాను. నాకు పండుమిరకాయలు అయితే దొరికినాయి అనమాట. కాకపోతే ఏం చేశానంటే ముచ్చుకుని ముందు వచ్చేసాను కడుక్కోకుండాను, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. మనం తీసుకున్నాను అనమాట. ఈ 2 రోజులు అయితే నాకు ఖాళీ లేదు కదా. ఒక కేజీ మిరపకాయలు నేనంటే తీసుకున్నది వెళ్ళాను. మనకు 10 వచ్చినాయని తీద్దాం. ఒక గుడ్డ మీద వేసుకుని ఆరబెట్టేసుకోవచ్చు అంట. కాసేపు ఎండలో పోసితే ఆరిపోతాయి. 1 కేజీ మిరపకాయలే కదా, కొంచెం కన్నాల్లో చెడిపోయినా ఇంకోటైనా పర్వాలేదులేండి. అంతగా లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పచ్చడి అవ్వకపోతే. అది సాయిబాబు గారు కాపలా కత్తారండి, మిరకాయలు ఎవరు తప్పకుండాను. చూసారా, మా మిరగాయలు ఆరిపోయినాయండి, ఎత్తేసుకుంటున్నాం. చింతపండు అయితే 1 కేజీ చింతపండు తెచ్చిందండి. ఇంకా చింతపండు వేసుకుని ఇంక అయితే గ్రైండ్ పెట్టేసుకుంటాను. నేను గ్రైండర్లో అయితే వేస్తున్నానండి.
ఏం చేద్దామంటే రుబ్బడానికి కట్టేది దగ్గర ఇప్పుడు కుమ్మడానికి ఏమీ లేదు. దాని గురించి అయితే గ్రైండర్లో వేసుకుందాం అనుకుంటున్నాను. గ్రైండర్లో కూడా మనం రుబ్బినట్టు అయితే రాళ్ళు మయంగా నలుగుతుంది కదా, బాగా వస్తుంది కదా. దాని గురించి అయితే గ్రైండర్లో చేసుకుందాం. వాయిస్ చూడాలి, ఊర్లో ఏమైనా పడదు కదా. వదిన గారండి, ఇది నా మేనత్ కూతురు అండి, నా ముద్దులు మేనత్ కూతురు అనమాట. మా వదిన గారు అనమాట. మా అన్నయ్య మటలు కూడా లోపల ఎవరు కనపడ్డాడు మోతారు మోతారు పెళ్లి కూతురు అంట, పెళ్లి కొడుకు అంట. బెల్లం వేసిన సినిమా నాకు బెల్లం ఇష్టం. ఇంకా నలగాలంటాం సీనమ్మ, అన్ని పని మాకేండేమో అయినా ఇంకా నలగాలంట. ఇంకా నలుగుతుంది. రెండో తిప్పేసింది మొత్తం కలిపేసి. కారంగా ఉంది కదా. పిల్లల అరుకులు ఇక లాస్ట్గా అయితే పచ్చడి అయితే పోపు పెట్టుకోవడానికి సిద్ధమైపోయిందండి. ఇంకా తాలింపు అది పెట్టుకోవడానికి అయితే ఒక
మూకుడు తీసుకున్నాను. మూకుట్లో అయితే కలుపుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అనేసి ఇంకా మూకుడు అయితే తీసుకుని ఇంకా సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ అయితే సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రీడము. ఇంకా అవి ఆయిల్ అయితే బాగా కాగిన తర్వాత అయితే ఆవాలు అయితే వేసుకున్నానండి. ఫస్ట్ ఆవాలే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే అవి బాగా చిటపటలాడిన తర్వాత కన్మ సరుకులని వేసుకోవాలండి. ఇంకా ఏం చేద్దంటే ఆవాలు మెత్తగా ఉంటే కనుక చేదొస్తాయి అన్నమాట. దాని గురించి అయితే ఆవాలు చిటపటలాడితే అవి పేలి వాటి టేస్ట్ కమ్మదనం కూడా చాలా బాగుంటుంది పచ్చడి కానింది. ఇంకా ఎలా చూసారా ఇలా చిటపట్లు అయితే ఆడేసిన తర్వాత ఇంకా తర్వాత అయితే మనం సరిపడగా ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి. ఎల్లిపాయలు అయితే కొంచెం కొట్టేసుకున్నాను. నా దగ్గర ఉన్నాయే తీసుకున్నానండి. ఇంకా అవి కూడా వేసుకున్నాను అనమాట. అవి కూడా వేసిన తర్వాత వేగిన తర్వాత కొంచెం శనగపప్పు మినపప్పు అయితే వేసుకున్నాను. ఇంకా పోపుకి అది సరిపడగా నేను ఒక కేజీ కాయలే తీసుకున్నాను అన్నాను కదా, కేజీ కాయలే సరిపడగా తీసుకున్నాను అనమాట. తాలింపులు అవుతాయి. ఇంకా అయిపోతుందిలేండి, ఎంతో ఉండదు, ఒక డబ్బాడవుతే అవుతుంది. ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు. ఇంక ఇవి అయితే పోపుకి అయితే సరిపోతాయండి. ఇంకా మనం వేరే ఇదేమీ చేయక్కర్లేదు, పోపు కట్టేసుకోవచ్చు, ఏం మాడనవసరం లేదు, అలా మాడిదాకా ఉండనవసరం లేదు. అలా అనేసి మనం పచ్చడి తాలింపు పెట్టుకునేటప్పుడు మరిగి నూనెలో నెయ్యాలన్నా ఇదేమీ లేదండి. చల్లారిపోయిన నూనెలో కూడా పచ్చడిని తీసుకొచ్చి కూర్చోబెట్టుకోవచ్చు. ఇంకా అలా అయితే పోపు అది తీసి పక్కన పెట్టేసుకున్నాను. పక్కన పెట్టేసుకుని స్లోగా అయితే మరుగుతున్న దానిలో కొంచెం సాయి అయితే ఇంగువ వేయమ్మా అనింది. సరే కదని కొంచెం అది ఇంగువ వేసానమాట. ఇంగువ వేసుకుంటే కొంచెం ఏ పచ్చడి కదా, కొంచెం డైజెషన్ ప్రాబ్లం గట్రా ఏమీ ఉండదు అనేసి దాని బాధ అనమాట. దాని గురించి అయితే కొంచెం ఇంగువ వేయమనేది అనేసి కొంచెం ఇంగువ వేసానండి. ఇంగువ వేసిన తర్వాత నేను మొత్తం పచ్చడి అనమాట 2 సార్లు కూడా ఒకసారి వాయి పెట్టేసుకుని మొత్తం అంతా అన్నీ కలిపేసుకున్న తర్వాత అయితే ఇంకా అయితే పోపులో వేసుకుందాం అనేసి ఇంకా ఇలా అయితే జాయిగా పోపులో అయితే వేసుకుంటున్నాను అనమాట. చూసారా, నేను ఇప్పుడే ఫస్ట్ టైం అండి పట్టడం, ఎప్పుడు పట్టలేదు అసలు పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి. ఇది వరకు ఒకసారి అయితే అత్తయ్యతో పట్టించాను కానీ కుదరలేదు. అది ఏం చేద్దంటే అప్పుడు పచ్చడి ఎలా పట్టాలో తెలియక వేడి నీళ్ళలో కొంచెం చింతపండు గుజ్జు అయితే ఉడకబెట్టామండి. ఉడకబెట్టిన వాళ్ళని పచ్చడి అయితే చలివాసన వచ్చేసింది అనమాట. అప్పుడు పచ్చడి 5 కేజీల మిరపకాయలండి అవి, ఇది ఇంకొక కేజీ మిరపకాయలే. ఇంకా భయం వేసే ఏమో కుదురుతుందో కుదరదో అనేసి 1 కేజీ ఉంటే అదే ఇచ్చుకున్నాను అనమాట. అప్పుడైతే రాజమండ్రి వెళ్ళి మరి తీసుకొచ్చానండి మిరపకాయలు, అయితే రబ్బర్ మిరపకాయలాగా ఉంటాయి అవి, కానీ కుదరలేదనమాట. ఇంకా మొత్తం చలివాసన వచ్చేసిందని డ్రైనేజ్లో తోంపేశాను. ఇంకా ఇది చూసారా, ఇంకా ఈసారి అయితే పచ్చడి అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా అన్ని పోపులు కూడాను ఇంకా 1-2 సార్లు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూసి ఎంత వేయాలి ఏంటి అనేదాన్ని కూడా చూసి బాగా చేశానమాట. ఇంకా ఇందులో విచిత్రం ఏంటంటే అంటే ఓన్లీ మిరపకాయలు, చింతపండు, ఉప్పు వేసి ఫస్ట్ రుబ్బగానే అత్తయ్య వచ్చి తీసుకుని కొంచెం ఉప్పు ఎలా చూస్తాను కారం ఎలా చూస్తానని కొంచెం నోట్లో పెట్టుకుందనమాట. నోట్లో పెట్టుకున్న తోటి ఒళ్ళు మొత్తం కారం అయిపోయిందండి. కారం అయిపోయి పచ్చడి అంతా అయిపోయేదాకా కూడా బాబు నీ పచ్చడికో దండమమ్మ అనేసి గొంతులో తీసేసింది అనమాట. ఇంకా అదే ఏలాకోలం అందరూనండి. ఇంకా ఏలాకోలంలో ఇంకా ముందుకెళ్ళిపోతుంది అనేసి కొంచెం అయితే వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా తాలింపు అంతా అయిపోయిన తర్వాత అయితే కొంచెం పచ్చడి అయితే పట్టుకెళ్ళానండి వాళ్ళ దగ్గరికి. పట్టుకెళ్తే మా బాప తిను కొంచెం పచ్చడి అంటే, నేను పచ్చడికో నమస్కారమే తల్లి నేను తిన్నానంటుంది. పర్వాలేదే బాబు తినంటే నేను తిన్నానంటుంది. అలా కాదు తిను అనేసి చాలా బతులాడిన తర్వాత అయితే కొంచెం తినిందనమాట. అప్పుడైతే బాగుంది అన్నదనమాట. తర్వాత అయితే మా వదిన చూడమన్నాను, మా వదిన కూడా కొంచెం చూసింది, అది కూడా బాగుంది అన్నదనమాట. మా చెల్లిని చూడమన్నాను. ఎంతమందికి చూపించాను చూసారా, కొంచెం ఉప్పు అయితే తక్కువగా ఉందండి. నాకు కొంచెం బేబీ ఉండటం వల్లనే కొంచెం ఉప్పు అయితే తక్కువ వేసుకుంటానమాట. మా అన్నయ్య కూడా అయితే టేస్ట్ చూసాడు, ఇంకా అందరూ చూశారు, కారం ఏమీ లేదు బాగానే ఉందని అన్నారు.